కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నేతలు ఆందోళనలు దిగారు. ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ విషయంపై తుగ్లక్ రోడ్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ అంతేకాదు ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి పంపించారు. బీజేపీ నేతలు ఆ పార్టీ మిత్రపక్షాలు బహిరంగంగానే రాహుల్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మోదీ బీజేపీ నాయకుల దిష్టి బొమ్మలని దహనం చేశారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ నేతలు ఉగ్రవాదుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రాణత్యాగం చేయటానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీని చంపుతామని కామెంట్స్ చేస్తానన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ మోదీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, త్యాగాల కోసం ఉన్నది గాంధీ కుటుంబమే అన్నారు కాంగ్రెస్ నేతలు. చేస్తా ఉన్నారో వారి మీద మీరు చర్య తీసుకో. రాహుల్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక చోట చేరి ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి అక్కడ? ధనలక్ష్మి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ పైన బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ అయితే మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుందంటూ కూడా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడారు. మరో ఎమ్మెల్యే, శివసేన ఎమ్మెల్యే అంటే ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించిన శివసేన ఎమ్మెల్యే కూడా రాహుల్ గాంధీ నాలుక కట్ చేస్తే 11 లక్షల రూపాయల రివార్డు ప్రకటిస్తామంటూ కూడా చేసిన కామెంట్స్ ఉన్నాయి. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, అసలు తెలంగాణలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ పైన చేసిన కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి కామెంట్స్ గతంలో కూడా బీజేపీ చేస్తుంది. పదే ఇలాంటి కామెంట్ చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలు, అగ్రనేత రాహుల్ గాంధీ పైన కామెంట్ చేయడం తగదంటూ కూడా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ తెలంగాణలో కూడా మొత్తం దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా తెలంగాణలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పిలుపునివ్వడం జరిగింది. స్వయంగా పీసీసీ చీఫ్ హోదాలో ఆయన కూడా మరి కాసేపట్లో వరంగల్ హన్మకొండలో కూడా ఆందోళనలో పాల్గొనబోతున్నారు. అయితే గాంధీ భవన్ వద్ద, పార్టీ హెడ్ క్వార్టర్ గాంధీ భవన్ వద్ద కూడా ఈ ఆందోళన కొనసాగాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కానీ, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిల్లా నరసింహారెడ్డి, ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా గాంధీ భవన్కు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ను తీవ్రంగా ఖండించడంతో పాటు బీజేపీ నేతల పైన కూడా చాలా హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహం వల్లనే ఇలాంటి కామెంట్స్ పదే పదే చేస్తున్నారు, రాహుల్ గాంధీ పైన ఇలాంటి కామెంట్ చేయడం తగదంటూ కూడా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అయితే రాహుల్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళు చూసినట్లయితే గతంలో ఇందిరాగాంధీ కానీ, వాళ్ళ నాన్నమ్మ ఇందిరాగాంధీ కానీ, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారు ఈ ఇన్సిడెంట్ అంతా కూడా దేశంలో వాళ్ళ ప్రాతినిధ్యం, వారి ఆ కుటుంబం నిర్వహించిన ప్రాతినిధ్యం వెలకట్లేదు. అలాంటి కుటుంబం పైన ఇలాంటి కామెంట్స్ చేయడం అంటూ తగదంటూ కూడా దానం నాగేందర్ కామెంట్ చేశారు. ఇంకా ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అయితే ఏకంగా ఒక అనుబాంబుల్లాగా తయారవుతామని, ఆ నాలిక కోస్తా అని కామెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. వారిని పైన కూడా చాలా హాట్ కామెంట్ చేశారు. అలా ఆ వ్యక్తిని కనుక ఎవరైనా కనుక అంతకుముందు ఇస్తే ₹1 నజరానా ప్రకటిస్తామంటూ కూడా హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇట్లా నేతలంతా కూడా ఒకరిపై ఒకరు కామెంట్ చేస్తూ ఒక హీట్ అయితే పుట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు పొలిటికల్గా. ఈరోజు ఈ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ పైన చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకున్న నేతలంతా కూడా ఈరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాంధీ భవన్ నుంచి నేరుగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పేసి నేతలంతా భావించారు. ఇక్కడ నుంచి అందరు నేతలంతా గుమ్మిగూడి గాంధీ భవన్లో గుమ్మిగూడిన తర్వాత ఇక్కడ అందరూ కూడా బీజేపీ పైన తీవ్రంగా కామెంట్ చేస్తారు. తన్వీర్ సింగ్ కానీ అదేవిధంగా నేతలు ఎవరైతే కామెంట్స్ చేశారో వారిపైన కూడా, వీటితో పాటు గతంలో కంగనా రౌత్ కూడా రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి కంగనా రౌత్ చేసిన అనుచితమైన కామెంట్స్ పైన కూడా విహెచ్ కూడా సీరియస్గా రియాక్ట్ కావడం జరిగింది. సో ఇట్లా నేతలంతా కూడా ఒక బీజేపీ నేతల పైన కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే పోలీసులంతా కూడా గాంధీ భవన్ ముందే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో వారంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మతో పాటు ఎవరైతే కామెంట్ చేశారో తన్వీర్ సింగ్ కానీ మిగతా ఇంకో వ్యక్తికి సంబంధించి వారి దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేశారు. రోడ్డు పైన కూడా అడ్డగించి బయటాయించి అక్కడనే దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ డౌన్ డౌన్ అంటూ కూడా మోడీ ఇంకొకసారి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కామెంట్ చేశారు. ఒక ఆందోళన చేస్తూ కూడా టీవీతో కూడా దానం నాగేందర్ కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటివి పునరావృతం అయితే కనుక మరోసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బీజేపీ కార్యాలయం ముట్టడించడమే కాదు, నెక్స్ట్ ఫర్దర్గా జరిగే పరిణామాలను కూడా వాటికి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా కామెంట్ చేశారు. ఒకవైపు నేతలంతా కూడా ఇక్కడ గాంధీ భవన్ నుంచి వెళ్లే నేతలంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మరోవైపు ఇంకో రూట్ నుంచి కూడా మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ దాకా కూడా చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ముందుగానే చెప్పిన నేపథ్యంలో అక్కడంతా కూడా బీజేపీ కార్యాలయం ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆఫీస్ అంతా చుట్టుముట్టు అంతా కూడా పోలీసుల పహారా ఎక్కువగా నిఘా పెట్టడం జరిగింది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నేతలు కానీ యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా వారిని అక్కడనే అడ్డుకొని వారినంతా కూడా గోషామాల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కూడా మొత్తం ప్రధాన రహదారి మోంజా మార్కెట్ నుంచి నాంపల్లికి వెళ్లే దారి అంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. వెంటనే నేతలంతా కూడా అందరినీ అక్కడ నుంచి ఆందోళన చేస్తున్న వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి గోషామాల్ పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేయడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. देखिए, मैं एक खड़गे साहब को जो कांग्रेस के प्रेसिडेंट है और मैं एक कांग्रेस के वर्कर को ये कहना चाह रहा हूं, मेरा विरोध जितना मर्जी करो, आप बहुत खुशी से करो. अगर आपकी कोई बात बनती है इससे, अगर गांधी फैमिली खुश होती है आपसे तो मैं भी खुश होऊंगा इसमें. पर मेरी बात मैंने ये जो बात कही खड़गे साहब, आपकी जैसे एक कहावत होती है ना, आपका मौन देख के ये मैंने बात कही. क्यों? क्योंकि जब राहुल गांधी जी ने कोई बात कही सिखों के अगेंस्ट तो उसे एंडोर्स किया, उसे जो सबसे बड़ा देश का दुश्मन है पन्नू, जो वहां पे रेफरेंडम करा रहा है खालिस्तान के लिए, उस आदमी ने राहुल गांधी के हक में बयान दिया. मेरी तकलीफ, मेरी पीड़ा ये है, आप मीडिया पे एक चीज को लेके घुमा के बता रहे हैं, पर असली चीज खड़गे साहब, जो राहुल गांधी ने बात कही सिखों के बारे में, वो पगड़ी नहीं बांध सकते देश में, कड़ा नहीं डाल सकते, गुरुद्वारा नहीं जा सकते, उस बात को एंडोर्स किसने किया, उस बात की शाबाश किसने दी?